వెల్కమ్ టు జిల్లావాణి న్యూస్. నేను రేవతి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తాడేపల్లి పార్టీ కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ పోరుబాట కార్యాచరణ ప్రకటించిన మాజీ ముఖ్యమంత్రి. డిసెంబర్ 11వ తేదీన రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై ర్యాలీలు, కలెక్టర్లకు విజ్ఞాపన పత్రం సమర్పించాలన్న జగన్. రాష్ట్రంలో రైతులెవరూ దళారులను నమ్మి మోసపోవద్దు పిలుపునిచ్చిన పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల. రైతు పండించిన ప్రతి గింజ ప్రభుత్వం కొనుగోలు చేసి రైతు ఖాతాలో నగదు జమ చేస్తామని వెల్లడించిన మనోహర్. విశాఖ డైరీలో అవినీతి జరిగినట్లు ఆరోపణలున్న నేపథ్యంలో నిజాలు నిగ్గు తేలుస్తామన్న ఏపీ స్పీకర్ చింతకాయల. డైరీ అవినీతిపై విచారణకు గాను హౌస్ కమిటీ ఈ నెల 9న విశాఖ వస్తుందని స్పష్టం చేసిన అయ్యన్న పాత్రుడు. కార్లు అక్రమంగా తరలిస్తున్న సుమారు 10 లక్షలు విలువ చేసే 100 కేజీల గంజాయిని పట్టుకున్న అనకాపల్లి పోలీసులు. 3 వ్యక్తులు కలిగిన వెహికల్స్ తో పాటు సెల్ ఫోన్స్ స్వాధీనం చేసుకున్నామని వెల్లడించిన డీఎస్పీ శ్రావణి. ఏపీలో అన్ని వర్గాల ప్రజలను మోసం చేస్తున్న కూటమి ప్రభుత్వంపై వైసీపీ పోరుబాటుకు సిద్ధమైంది. డిసెంబర్ 11వ తేదీన రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై ర్యాలీలు, కలెక్టర్లకు విజ్ఞాపన పత్రం సమర్పించాలని వైసీపీ అధినేత జగన్ పిలుపునిచ్చారు. బుధవారం తాడేపల్లిలోని తన కార్యాలయంలో జిల్లా పార్టీ అధ్యక్షులు, కార్యదర్శులు, ప్రధాన కార్యదర్శులు, రీజనల్ కోఆర్డినేటర్లు జగన్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కార్యాచరణ వివరాలను ప్రకటించారు ఆయన. ఈ నెల 27న కరెంటు ఛార్జీలపై ఆందోళన, జనవరి 3వ తేదీన ఫీజు రీయింబర్స్మెంట్ అంశంపై పోరుబాట, పెండింగ్ బకాయిలు విడుదల చేయాలంటే విద్యార్థులతో కలిసి జనవరి 3న కలెక్టర్ కార్యాలయాలకు వెళ్లి వినతిపత్రం అందించే కార్యక్రమం చేయాలని జగన్ పిలుపునిచ్చారు. ప్రజలు ఎదుర్కొంటా ఉన్న సమస్యల మీద, మరీ ముఖ్యంగా 3 ప్రధానమైన అంశాల మీద, రైతుల సమస్యల మీద, కరెంటు ఛార్జీల బాదుడు మీద, పిల్లలకు చదువు సంబంధించి ఫీజులు కట్టలేని పరిస్థితిలో ఉన్న పిల్లలు ఎదుర్కొంటా ఉన్న సమస్యల మీద, ఈ 3 అంశాల మీద వైఎస్ఆర్సీపీ డిసెంబర్ మాసంలో ఈ 3 అంశాల మీద గట్టిగా ఉద్యమ బాట పట్టే కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నాం. ఇందులో భాగంగా డిసెంబర్ 11వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని కలెక్టర్ల అన్ని జిల్లాల్లోనూ రైతుల తరపున వైఎస్ఆర్సీపీ రైతులకు సంబంధించిన ప్రధానమైన అంశాలు, ధాన్యం సేకరణలో రైతన్నలకు జరుగుతూ ఉన్న అన్యాయాన్ని ప్రశ్నిస్తూ, ధాన్యం సేకరణలో కనీస పెట్టుబడి ధర ఖచ్చితంగా ప్రభుత్వం వైపు నుంచి వచ్చేట్టుగా ఒత్తిడి తీసుకొచ్చే దాంట్లో భాగంగా కనీస మద్దతు ధర రైతులకు ఖచ్చితంగా వచ్చేట్టుగా చేస్తూ, రైతులకు సంబంధించిన ఆ ప్రస్తావనతో పాటు పెట్టుబడి సహాయం కింద 20,000 రూపాయలు ఏదైతే రైతులకు ఇస్తామని చెప్పారో ఆ 20,000 రూపాయలకు సంబంధించి పెట్టుబడి సహాయం రాష్ట్ర ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఇవ్వని పరిస్థితుల నేపథ్యంలో దానిని కూడా గట్టిగా డిమాండ్ చేస్తూ, ఈ రెండే కాకుండా ఉచిత పంటల బీమా ఏదైతే రైతులకు ఇంతవరకు అందుతా ఉన్న పరిస్థితి ఏదైతే ఉందో రద్దు చేసిన నేపథ్యంలో ఉచిత పంటల బీమా మళ్ళీ ఖచ్చితంగా రైతులకు మళ్ళీ వర్తింప చేయాలి అనే డిమాండ్తో, ప్రధానంగా ఈ 3 డిమాండ్లతో డిసెంబర్ 11వ తారీఖున ప్రతి జిల్లాలోనూ వైఎస్ఆర్సీపీ అక్కడి జిల్లా కలెక్టర్లను కార్యాలయాలకు సంబంధించి కలెక్టర్లకు రిప్రజెంటేషన్ ఇచ్చే కార్యక్రమానికి రైతులందరితో కలిసి ర్యాలీగా వెళ్ళి కలెక్టర్లకు రిప్రజెంటేషన్ ఇచ్చే కార్యక్రమం డిసెంబర్ 11వ తారీఖున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. అదేవిధంగా
డిసెంబర్ 27వ తారీఖున రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏదైతే కరెంటు ఛార్జీల బాదుడే బాదుడు కార్యక్రమం ఏదైతే చేసిందో, ఎన్నికలప్పుడు తాను కరెంటు ఛార్జీలు తగ్గిస్తాను అని చెప్పి ప్రజలను మోసం చేస్తూ ఆయన చేసిన అనేక మోసాలలో సూపర్ 6లు సూపర్ 7లు ఎలాగో గాలికి ఎగిరిపోయాయి. ఆ కార్యక్రమం అనేది గాలికి ఎగిరిపోయి ఈ బాదుడు కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన ఈ నేపథ్యంలో కరెంటు ఛార్జీలు తగ్గకపోగా కరెంటు ఛార్జీలు బాదుడే బాదుడు పేరుతో పెంచిన నేపథ్యంలో ప్రజల తరపున పెంచిన ఈ కరెంటు ఛార్జీలను తగ్గించమని చెప్పి పెంచబోయే ఈ కరెంటు ఛార్జీలను జనవరి మాసంలో ఇంకా ఫర్దర్గా పెంచబోయే ఈ కరెంటు ఛార్జీలను ఇంకా ఫర్దర్గా తగ్గించమని చెబుతూ ఇప్పటికే 6,000 కోట్ల రూపాయలకు సంబంధించిన బాదుడు ఆల్రెడీ కరెంటు బిల్స్లో ఇప్పటికే రిఫ్లెక్ట్ అవుతూ ఉంది. మరో 9,000 కోట్ల రూపాయలకు సంబంధించిన బాదుడు ఈ నెల కరెంటు బిల్స్లో, అంటే రేపు నెల వచ్చే కరెంటు బిల్స్లో అది కూడా రిఫ్లెక్ట్ కాబోతూ ఉంది. సో 15,000 కోట్ల రూపాయలు ఏదైతే చంద్రబాబు నాయుడు కరెంటు బిల్లులు ఏదైతే పెంచే కార్యక్రమం చేశాడో, ఆ పెంచిన కరెంటు ఛార్జీలను వెనక్కి తీసుకోమని చెప్పి గట్టిగా డిమాండ్ చేస్తూ డిసెంబర్ 27వ తారీఖున ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్లోనూ ఎలక్ట్రిసిటీ ఎస్సీ ఆఫీసులకు ఒకవేళ ఎస్సీ ఆఫీసులు లేని చోట్ల సిఎండి, ఎస్సీ ఆఫీసులతో పాటు సిఎండి ఆఫీసులు ఉన్న కార్పొరేషన్స్ పరిధిలో ఏదైతే ఉంటాయో అక్కడ సిఎండి కార్యాలయాలు, ఇక్కడ వైఎస్ఆర్సీపీ ప్రజల తరపున ప్రజలతో పాటు కలిసి భారీ ర్యాలీగా వెళ్ళి ప్రతి జిల్లాలోనూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల తరపున రైతులెవరూ దళారులను నమ్మి మోసపోవద్దు, ధాన్యం తక్కువ ధరకు దళారులకు అమ్ముకోవద్దు, రైతు పండించిన ప్రతి గింజ ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ధాన్యం సేకరించిన 24 గంటల్లోపే రైతుల ఖాతాల్లోకి సొమ్ము జమ చేస్తామని హామీ ఇచ్చారు. నేడు కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం పరిధిలోని చల్లపల్లి, ఘంటసాల మండలాల్లో స్థానిక శాసనసభ్యులు మండలి బుద్ధప్రసాద్తో కలిసి మంత్రి నాదెండ్ల క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టారు. రైతులు రోడ్లపై ఆరబెట్టిన ధాన్యాన్ని పరిశీలించారు. ధాన్యం కొనుగోళ్లలో సమస్యలపై రైతులను ఆరా తీశారు. వాతావరణ పరిస్థితుల దృష్ట్యా తేమ శాతం అటు ఇటుగా ఉన్న ధాన్యం కొనుగోలు చేయాలని అధికారులను ఆదేశించారు. సాయంత్రం లోపు రైతులు సిద్ధం చేసిన ధాన్యం మొత్తం కొనుగోలు చేయాలని దిశానిర్దేశం చేశారు. చెల్లపల్లి మండలం పాతమాజేరు, మంగళాపురం, చెల్లపల్లి, కాసానగరం, పెదప్రోలు, ఘంటసాల మండలం, లంకపల్లి తదితర గ్రామాల పరిధిలో మంత్రి నాదెండ్ల మనోహర్ క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు భాష గురించి, మన సంస్కృతి గురించి, మన కళాకారుల గురించి, ప్రత్యేకంగా దివి సీమలో మన ప్రజలు ఎదుర్కొన్న సమస్యలు, గతంలో ఎదుర్కొన్న సమస్యల గురించి ఎప్పుడు కూడా ఎంతో లోతుగా అవగాహనతోటి ఆయనకున్న అనుభవాన్ని నిజంగా మనందరం కూడా ఒక అదృష్టంగా భావించాలి. బుద్ధప్రసాద్ గారి ఆహ్వానం మేరకు ఈరోజు అవనిగడ్డ నియోజకవర్గంలో ఈ 6 మండలాల్లో కూడా జరుగుతున్న ధాన్యం కొనుగోలు ప్రక్రియ ఏ విధంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి మా అధికార యంత్రాంగం సిద్ధంగా ఉందా లేదా అని దానిపైన సమీక్షించుకోవడానికి ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. నేను మనస్ఫూర్తిగా ముందుగా ఇక్కడ రైతాంగాన్ని అందరినీ కూడా అభినందిస్తున్నాను. ఎందుకంటే కష్టకాలంలో కూడా ఎన్నో సమస్యలు ఎదుర్కొంటూ వాళ్ళు పడుతున్న ఇబ్బందుల్ని అధిగమించుకుంటూ వాళ్ళు కేవలం పాపం ఎదురు చూసేది ప్రభుత్వం నుంచి కనీస మద్దతు ధరకి ధాన్యం కొనుగోలు జరిగే విధంగా ఒక మంచి ప్రక్రియ జరగాలని. అనుకోకుండా వాతావరణంలో కొన్ని మార్పులు వచ్చినాయి. మార్పు వచ్చిన తర్వాత 40 రోజుల్లో జరగాల్సిన ప్రక్రియ ఈ ధాన్యం కొనుగోలు హడావడిగా కేవలం 3 రోజులకే పరిమితం అయ్యే వరకు అధికార యంత్రాంగం కానివ్వండి, రైతులు కానివ్వండి, సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇబ్బంది పడే పరిస్థితి మనం చూసాం. కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా మన ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా ఎప్పుడైతే సమీక్షించుకుంటామో ప్రతి సందర్భంలో కూడా ఒక భరోసా ఇస్తూ ముందుకు వచ్చారు. రైతులకి మనం అండగానే నిలబడాలి. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మీరందరూ కూడా తెలుసు ఏ విధంగా గత ప్రభుత్వం దాదాపు 11 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి వెళ్ళిపోయిందో. ఒక పౌర సరఫరాల శాఖలోనే 41,150 కోట్ల రూపాయలు అప్పులు చేసి వెళ్ళిపోయారు. మంత్రి అయిన తర్వాత మొట్టమొదటి కార్యక్రమం మేము చేపట్టింది
అతి తక్కువ సమయంలో ఆర్థిక ఇబ్బందుల్లో కూడా రైతులకి చెల్లించాల్సిన బకాయి అసలు మీరు నమ్మగలుగుతారా? అన్ని మాటలు చెప్పారు గతంలో, పెద్ద పెద్ద మీటింగ్లు పెట్టారు, అన్నిటికీ సిద్ధం అన్నారు. కానీ క్షేత్రస్థాయిలో మాత్రం రైతులకి 1674 కోట్ల రూపాయలు బకాయిలు వదిలేసి గత ప్రభుత్వం వెళ్ళిపోయింది. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాం, ప్రభుత్వం పైన ఇంకా మాకు పట్టు రాలేదు, సమస్య ఎటువంటిదో ఎంత తీవ్రంగా ఉందో మాకు తెలియదు. అయినా కానీ ముఖ్యమంత్రి గారు అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారి చొరవతోటి 1674 కోట్ల రూపాయలు రైతులు బకాయిలు నెల రోజుల్లోనే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత క్షేత్రస్థాయిలోకి వెళ్ళి చెల్లించాం. దాంతోడు కొన్ని సంస్కరణలు తీసుకొచ్చాం. ధాన్యం కొనుగోలు ఖరీఫ్ మాసంలో ఏ విధంగా చేయాలి అనే ఆలోచన తీసుకొచ్చినప్పుడు దాదాపు 35 లక్షల మెట్రిక్ టన్నులు రాష్ట్రంలో కొనుగోలు చేయాలి. రైతులకి మనం రైతు సహాయ కేంద్రాల ద్వారా గతంలో ఉన్న ఆర్బేకిల్ని మార్చి రైతు సహాయ కేంద్రాలుగా మార్చి అక్కడ క్షేత్రస్థాయిలో అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి అక్కడ తేమ శాతం కోసం మెషిన్లు కానివ్వండి, మీకు అక్కడ ఎక్కడ ఇబ్బంది కలగకుండా ఉండేటట్టు క్షేత్రస్థాయిలోనే వీళ్ళందరూ కూడా పర్యటించి ఈ క్రాప్ నమోదు చేసుకునేటట్టు కూడా మేము కొన్ని ఏర్పాట్లు చేశాం. రాష్ట్రంలో మొట్టమొదటిసారి కౌలు రైతుకి సమానంగా కౌలు రైతుకి ఈ క్రాప్లో నమోదు చేసేట్టు ఈ ఖరీఫ్ మాసంలో మన కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. గతంలో ఎప్పుడు లేదు, కౌలు రైతు ఇబ్బంది పడేవాడు. కానీ ఈసారి మాత్రం ఖచ్చితంగా వాళ్ళ ఖాతాల్లోకే డబ్బులు పడేటట్టు ఒక ఏర్పాటు తీసుకొచ్చాం. అదేవిధంగా మీరు గతంలో చూశారు, కష్టపడి పండించిన తర్వాత ధాన్యాన్ని ఏ మిల్లు తీసుకెళ్లాలనేది రైతు చేతిలో ఉండేది కాదు. వాళ్ళందరూ కూడా లారీలో ఎక్కించుకున్నాక, ట్రాక్టర్లో ఎక్కించుకున్నాక అప్పుడు కంప్యూటర్లో ఒక స్లిప్ ఇచ్చి ఫలానా మిల్కి మీరు వెళ్ళి అమ్మాలి అనే దానిపైన వాళ్ళు నిబంధన ఏర్పాటు చేశారు. కొంతమంది 40 కిలోమీటర్లు 35 కిలోమీటర్లు సంబంధం లేని విశాఖ డైరీలో అవినీతి జరిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో చంద్రబాబు ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. డైరీ అవినీతిపై విచారణకు గాను హౌస్ కమిటీ ఈ నెల 9న విశాఖ వస్తుందని ఏపీ శాసనసభాపతి చింతకాయల అయ్యన్నపాత్రుడు తెలిపారు. డైరీ లోపల పరిస్థితులు, కార్మికుల నుంచి అభిప్రాయాలను అడిగి తెలుసుకునేందుకు అనంతరం ప్రభుత్వానికి నివేదిక సమర్పించనుందని, రిపోర్టు ఆధారంగా చర్యలు ఉంటాయని చెప్పారు. అంటే నేనే లేదు, ఈ పత్రికా విలేకరులే ప్రెస్లో ఇప్పటి నుంచే రాస్తున్నారు అవినీతి జరుగుతుందని, కుంభకోణం జరుగుతుందని, రైతులకు అన్యాయం జరుగుతుందని. దాని మీద మన ప్రజాప్రతినిధులు మన అసెంబ్లీలో మాట్లాడారు. అసెంబ్లీలో మాట్లాడిన తర్వాత అందరిని అడిగాను నేను, మరి మీ అభిప్రాయం ఏంటంటే సభా కమిటీ వేస్తే బాగుంటుందని అడిగారు. అప్పుడు సభలో నేను అనౌన్స్మెంట్ చేశా, ఎమ్మెల్యేలు సభా కమిటీ అడుగుతున్నారు, సభ అవునన్న వాళ్ళు చెయ్యొద్దండి, కాదన్న వాళ్ళు నో అన్నాను. అందరూ అవునన్నారు, ఏమన్నారు. అప్పుడు సభా కమిటీ చేశాను. రేపు 9వ తారీఖున నిన్న మీటింగ్ అయింది, మొన్న అయింది, నిన్న ఫస్ట్ మీటింగ్ అయింది అసెంబ్లీలో. రేపు 9వ తారీఖున సభా కమిటీ విశాఖపట్నం వస్తున్నారు, డైరీలోకి వెళ్ళి రికార్డులను పరిశీలిస్తారు. తర్వాత కలెక్టర్ ఆఫీసులో మీటింగ్ ఉంటుంది అధికారులతోటి. అక్కడికి వచ్చి రైతులు కానీ విశాఖ డైరీలో ఎంప్లాయీస్ కానీ ఎవరికి నష్టం జరిగినా వాళ్ళందరూ కూడా కమిటీని కలిసి వాళ్ళు ఫిర్యాదులు తీసుకోవచ్చు. ఆ ఫిర్యాదులని పరిశీలించి మరి ఆడిట్ పుస్తకాలన్నీ చూసి అన్నీ తనిఖీ చేసిన తర్వాత సభా కమిటీ ఏ రిపోర్ట్ ఇస్తే ఆ రిపోర్ట్ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అనకాపల్లి డీఎస్పీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో డీఎస్పీ శ్రావణి మాట్లాడుతూ కార్లో అక్రమంగా తరలిస్తున్న సుమారు 10 లక్షల విలువ చేసే 100 కేజీల గంజాయిని ఎరిటెకా కారు, 2 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని, 3 వ్యక్తులను అరెస్ట్ చేశామని అన్నారు. అనకాపల్లి మండలం ఊడేరు జంక్షన్ వద్ద రూరల్ పోలీసులు వెహికల్స్ చెక్ చేస్తూ ఉండగా కారులో అక్రమంగా తరలిస్తున్న 100 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నామని, అల్లూరు సీతారామరాజు జిల్లా జి మాడుగుల గ్రామానికి చెందిన 3 నిందితులను అరెస్ట్ చేశామని, ఒక వ్యక్తి తప్పించుకున్నాడని అతన్ని కూడా పట్టుకునే ప్రయత్నం చేస్తున్నామని అన్నారు. వీరి నుండి 100 కేజీల గంజాయి కూడా తీసుకువెళుతున్న ఎరిటికా కారు, 2 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నామని అన్నారు. ఇక నుండి గంజాయి రవాణా చేస్తూ పట్టుబడిన వారిపై పీటీ యాక్ట్ పెట్టి గంజాయి రవాణాపై సంపాదించిన ఆస్తులను సీజ్ చేస్తామని, కఠిన చర్యలు ఉంటాయని తెలిపారు. సమావేశంలో అనకాపల్లి రూరల్ సీఐ అశోక్ కుమార్, రూరల్ ఎస్ఐ జి రవికుమార్, సిబ్బంది జట్టి వెంకటేష్, వాసుపల్లి రాజుబాబు, వి సతీష్ కుమార్ పాల్గొన్నారు. అనకాపల్లి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో నిన్న ఊడూరు జంక్షన్ దగ్గర వెహికల్ చెకింగ్ చేయడం జరిగిందండి. జంక్షన్లో బేస్డ్ ఆన్ రిలయబుల్ ఇన్ఫర్మేషన్ ఒక ఎరిటిగా కార్ని చెక్ చేయంగా అందులో ఒక 100 కేజెస్ గాంజా
అనేది దొరకటం జరిగింది. ఆన్ డీటెయిల్డ్ ఎంక్వైరీ తెలిసింది ఏంటంటే అందులో మాకు అక్యూజ్డ్ A2 అండ్ డ్రైవర్ రాకేష్, తర్వాత వీళ్ళిద్దరికి సప్లై చేసిన అతను ఉన్నాడు కొండబాబు అని. వీళ్ళు ముగ్గురు కలిపి యాక్చువల్గా ఈ గాంజా తీసుకెళ్తున్నారు. 4th పర్సన్ ఒక ఆయన ఉన్నాడు అందులో. అతను ఎప్పుడైతే పోలీస్ చెక్ చేస్తున్నాడో అది చూసి పారిపోయాడు. అతనే మేజర్ కల్ప్రిట్. అతన్ని కూడా పట్టుకునే చర్యలు చేస్తున్నాము. సో దీంట్లో భాగంగానే నిన్న ఒక ఎర్టిగా కారు 100 kgs గాంజా అండ్ ఒక 2 సెల్ ఫోన్స్ సీజ్ చేసుకోవడం జరిగింది. గాంజా వాల్యూ వచ్చి రఫ్లీ 10 lakhs ఉంటుంది. 5 lakhs ఏమో దొరికింది, 5 lakhs ఇచ్చాడట, అండ్ 5 lakhs ఆఫ్టర్ సెల్లింగ్ ఇస్తానని చెప్పి తీసుకొచ్చాడు సెల్లర్ని కూడా. అందుకోసమే ఆ సెల్లర్ ఎవరైతే ఉన్నాడో ఆ సెల్లర్ని కూడా తీసుకురావడం జరిగింది ఈ కేసులో. వేరే కేసెస్లో కూడా ఆల్రెడీ ఇన్వాల్వ్ అయి ఉన్నారు గాంజా కేసెస్లో. ఇక నుంచి మేము తెలియజేయబడింది ఏంటంటే బేసిక్గా ఎవరైతే గాంజా క్రైమ్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళ మీద ఇంక నుంచి మేము పీడీ యాక్ట్స్ ఇనిషియేట్ చేస్తాము. అండ్ వాళ్ళ ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో ఈ ప్రొసీడ్స్, ఈ గాంజా డబ్బులతో కొన్న ప్రాపర్టీస్ అన్నీ కూడా మేము యాజ్ ఎ పార్ట్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్స్ అవి కూడా సీజ్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ నుంచి చాలా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటాం ఈ గాంజా అఫెన్సెస్ మీద. సబ్బవరం మండల కేంద్రంలోని ప్రతిభా విద్యాలయంలో పాఠశాల కరెస్పాండెంట్ ఆదిరెడ్డి రమణ ఆధ్వర్యంలో 10వ ప్రతిభా కప్ జిల్లా అంతర పాఠశాల బాస్కెట్బాల్ టోర్నమెంట్ ప్రారంభమైంది. ఈ టోర్నమెంట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో స్థానిక సిఐ పెన్నింటి రమణ ముఖ్య అతిథిగా పాల్గొనే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు క్రీడల వలన శారీరక దారిద్ర్యంతో పాటు మానసిక ప్రశాంతత చేకూరుతుందన్నారు. గ్రామీణ క్రీడాకారులు తమ ప్రతిభను కనబరిచేందుకు ఇటువంటి టోర్నమెంట్లు ఎంతో ఉపయోగపడతాయన్నారు. అనంతరం కరెస్పాండెంట్ ఆదిరెడ్డి రమణ మాట్లాడుతూ విద్యతో పాటు క్రీడలు కూడా విద్యార్థులకు ఎంతో అవసరం అనే ఆశయంతో గత 10 ఏళ్ల నుంచి అంతర్ జిల్లా పాఠశాల విద్యార్థులకు ప్రతిభా కప్ బాస్కెట్ బాల్ టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతోందన్నారు. ఈ పోటీలలో జిల్లాలో 13 పాఠశాలలకు చెందిన టీంలు పాల్గొంటున్నాయన్నారు. విజేతలకు ప్రథమ బహుమతిగా 20,000 రూపాయల నగదు ట్రోఫీ, ద్వితీయ బహుమతిగా 10,000 రూపాయల నగదు జ్ఞాపకను అందజేయడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో జిల్లా బాస్కెట్బాల్ అసోసియేషన్ సెక్రటరీ జి భూషణ్ రావు, ప్రతిభా విద్యాలయం డైరెక్టర్ ఆదిరెడ్డి శరతేజ, ప్రిన్సిపాల్ కనక మహాలక్ష్మి, ఆదిరెడ్డి శ్రీ విష్ణుతేజ, వివిధ పాఠశాలల పీడీలు తదితరులు పాల్గొన్నారు. విశాఖపట్నం నుంచి అలాగే అనేక స్కూల్స్ నుంచి చాలామంది విద్యార్థులు 14 టీమ్స్ పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి నిర్వహించినటువంటి ప్రతిభా విద్యాలయం యాజమాన్యం రమణ గారికి, అలాగే శరత్ గారికి, విష్ణుతేజకి అందరికీ మన అందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. ఎందుకంటే ఒక స్కూల్ అన్నది ఇంతమందిని స్కూల్ మనకి ఎక్స్పోజర్ లాంటిది సభవరానికి. ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం కూడా సిస్టమేటిక్గా ఆర్గనైజ్ చేసి మన ఒక 14 టీమ్స్ తీసుకొచ్చి పార్టిసిపేట్ చేయించి ఇక్కడ నుంచి మంచి ప్రైజెస్ ఎవరైతే గెలుస్తారో టీమ్ స్పిరిట్తో ఇలాంటివి కండక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే విద్యార్థుల్లో ఈ రకమైనటువంటి స్పోర్ట్స్ మీద అవగాహన రావాలి. వాళ్ళు పార్టిసిపేట్ చేయాలంటే చిన్నప్పటి నుంచే ఈ గేమ్స్ అనేవి స్పోర్ట్స్ అనేవి కూడా చాలా వరకు ఉపయోగపడతాయి. కాబట్టి ఈ రకంగా ఆర్గనైజ్ చేసినటువంటి యాజమాన్యానికి ఒక వచ్చారు. వీళ్ళంతా కూడా టీమ్ స్పిరిట్తో ఆడి నిజమైనటువంటి ప్రతిభని వెలికి తీసి వాళ్ళ ద్వారా ప్రైజెస్ వచ్చినా రాకపోయినా మన టీమ్ స్పిరిట్తో మనం హార్డ్ వర్క్తో మనం చేయాలి. నెక్స్ట్ ఎప్పుడు కూడా విన్నరు లోజర్ అంటూ ఎవరు ఉండరు. ఈరోజు లోజరే రేపు విన్నర్ అవుతారు. కాబట్టి ప్రతి ఒక్కరు టీమ్ స్పిరిట్తో గేమ్ ఆడి మంచి వాతావరణంలో ఈ ముగింపు పొందుతారని కోరుతూ ఆశిస్తున్నాను. అలాగే నన్ను ఇక్కడికి పిలిపించి నాకు ఇంత గౌరవాన్ని ఇచ్చినటువంటి ప్రతిభ స్కూల్ యాజమాన్యం రమణ గారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. రెగ్యులర్గా ఎవ్రీ ఇయర్ జరిగేటటువంటి బాస్కెట్బాల్ టోర్నమెంట్లో భాగంగా ఈ ఏడాది కూడా 10th ఎడిషన్ రోలింగ్ కప్ కాంపిటీషన్స్ ఇక్కడ జరుగుతున్నాయి. వివిధ స్కూల్ నుంచి సిటీస్లో నుంచి మొత్తం 13 టీములు అటెండ్ అవ్వడం జరిగింది. 13 టీములకు గాను మంచి పెర్ఫార్మెన్స్ చూపించేటటువంటి టీముల్ని సెలెక్ట్ చేసి వాళ్ళకి విన్నర్గా రన్నర్గా సెలెక్ట్ చేసి ఎవ్రీ ఇయర్ మన స్కూల్ నుంచి ఆతిథ్యం ఇచ్చి ఎంకరేజ్ చేసే సిస్టమ్ మన స్కూల్లో ఉంది. కాబట్టి రోలింగ్ కప్
క్రమం తప్పకుండా ఎవ్రీ ఇయర్ రన్ చేస్తున్నాం. అందుకే అందరూ సహకరించి అందరూ సపోర్ట్ చేయమని రిక్వెస్ట్. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నాం సార్? 10 సంవత్సరాల నుంచి రెగ్యులర్గా జరుగుతుంది. 10 సంవత్సరాల నుంచి కంటిన్యూగా ఈ ప్రాంతంలో ఈ స్కూల్ ప్రతిభా మేనేజ్మెంట్ ఘనంగా నిర్వహిస్తారు. ఈ గవర్నమెంట్ గురించి వీళ్ళు స్కూల్ నుంచి అందరూ ఎప్పుడు గవర్నమెంట్గా అందరూ పార్టిసిపేట్ చేస్తుంటారు రెగ్యులర్గా. అలాగే ఇక్కడ హాస్పిటాలిటీ కానీ పిల్లలకి లంచ్ అరేంజ్మెంట్ అన్నీ ఇక్కడ బాగా చేస్తున్న వాళ్ళు అన్ని టీములు పార్టిసిపేట్ ఉంటాయి. ఇది రెగ్యులర్గా ఇటువంటి మార్గం ప్రాంతంలో ఈ బాస్కెట్బాల్ రెగ్యులర్గా చేయడం అనేది మా అసోసియేషన్ తరఫున ఈ మేనేజ్మెంట్ రమణ గారికి అలాగే డైరెక్టర్ శరత్ గారికి అందరికీ మా అసోసియేషన్. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం యు కొత్తపల్లి మండలం కొనపాపేట అరవిందో దివిస్ ఫార్మ్స్ కంపెనీలపై వ్యతిరేకంగా మత్స్యకారుల ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్నట్టుగా నటించి ఉద్యమాన్ని గత వైసీపీ ప్రభుత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కంపెనీలతో కుమ్మకాయ ఉద్యమాన్ని నీరుగార్చారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ ఆరోపించారు. యు కొత్తపల్లి మండలం కోనపాపేట తదితర మత్స్యకార గ్రామాల మత్స్యకారుల నాయకులు మాజీ ఎమ్మెల్యే వర్మను కలిసి అరవిందో దేవీస్ ఫార్మర్స్ కంపెనీ వలన పడుతున్న ఇబ్బందులను చెప్పుకున్నారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియాతో మాట్లాడారు. నాన్ పొల్యూషన్ కంపెనీస్ కి ఇచ్చారు. వాళ్ళు ఏ పరిశ్రమలు పెట్టలేదు. జగన్మోహన్ రెడ్డి వచ్చాక ఇది అరవిందో మేనేజ్మెంట్ కి ఎస్సీజెడ్ ని హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఈ ఎస్సీజెడ్ కాకినాడ సీ పోర్టు ఇవన్నీ కూడా ఆ సమయంలో చాలా మంది కూడా రిప్రజెంటేషన్లు ఇచ్చారు. మంత్రి దగ్గర పిలిచారు, ముఖ్యమంత్రి దగ్గర పిలిచారు. ఉద్యమం ఉధృతంగా ఈ టైంలో వైసీపీ నుంచి ఈ విధమైన పిలుపులు పిలిచి ఆడ కూర్చోబెట్టి మాట్లాడించినట్టు నటించి ఈ ప్రాజెక్టుని ముందుకు తీసుకెళ్లి కేసులు కూడా పెట్టడం జరిగింది. తదుపరి మరి అప్పుడున్న వైసీపీ నాయకులందరూ కూడా మత్స్యకారుల్ని ఇబ్బంది పెట్టడం జరిగింది. అంటే ఇక్కడ నేనేమన్నానంటే పేద మత్స్యకారుడు ఏమైపోతున్నాడు అన్నది ఆలోచించుకోవాల్సిన అవసరం. అలాగే అప్పుడున్న ఎంపీ వంగాగీత కానీ పెండిన దొరబాబు కానీ ఈ 2 విషయాల్లో ఇద్దరు కూడా మోసం జరిగింది. నేను సవాల్ ఇచ్చిన వాళ్ళిద్దరికి దమ్ముంటారండి కంపెనీ దగ్గరికి వెళ్లి మోద్దాం, పైప్ లైన్ తీద్దాం, నేను ఆ రోజే సవాల్ ఇచ్చిన. అంటే ఈ విధంగా జరిగింది. ఇప్పుడు యూనిట్లు వచ్చినాయి. మనం మేల్కునే టైంలో మేల్కోలేదు. అన్ని బిగుసుకుని ప్రొడక్షన్లు వచ్చాక ఇప్పుడు మేల్కొన్నారు. ఏదైనా మీరు ఆరోపణ ఏం చేస్తున్నారో మనం వాళ్ళని అడిగితే ఇవ్వలేదంటారు, వీళ్ళని అడిగితే తీసుకోలేదంటారు. అయినా మీరు పెద్ద మనుషుల సమస్యల్లో నిన్న మాట్లాడారు కాబట్టి అనుమానాలు ఎక్కువ ఉన్నాయి. ఈ విషయం కూడా మీరు యనమల రామకృష్ణ గారి దగ్గర కూడా వెళ్ళారు కాబట్టి రామకృష్ణ గారు నేను కూడా మాట్లాడుకుంటాం. మీరందరూ సంఘీభావంగా ఉండి అన్ని గ్రామాలు కలిసికట్టుగా ఉండి మరి కార్యక్రమం మన వన్ పార్టీ ప్రెసిడెంట్ గారు కూడా చెప్తాం. చూసుకుని దాని ప్రకారం వెళితే కరెక్ట్గా ఉంటుంది తప్ప ఎవరిష్టం ఉన్నట్టు వారు వెళ్తే మట్టికి ఈ విధానాలు కరెక్ట్ కాదు. ఏదైనా మత్స్యకారుడికి నష్టం జరగకుండా ఏ విధమైన లబ్ధి జరుగుతుంది అన్నది అది ఆ ప్రాసెస్లోకి మనం వెళ్ళవలసిన బాధ్యత ఉందని చెప్పి అందరికీ తెలియజేస్తుంది. అదేవిధంగా అక్కడ యాజమాన్యం ఎవరైతే ఉన్నారో ఆ యాజమాన్యం అరవింద అవనండి, దిలీస్ అవనండి, అలాగే అక్కడ కూడా పోరాడుతూ ఉన్నారు. ఆ మండలంలో ఆరోపణలు ఏంటంటే ఆ మండలంలో ఓటుకి ఎంత ఇచ్చారని చెప్పి తుని నియోజకవర్గంలో ఆరోపణలు ఉన్నాయి. అది ఎంతవరకు ఏదన్నది తెలుసుకుని ఒక్కచోట చేయడం కాదు. మత్స్యకారులకు సంబంధించి ఈ బెల్ట్లో తుని పిఠాపురం 2 ఒకటే. ఇద్దరికి సంబంధించి 2 మత్స్యకారులు నష్టపోతున్నారు కాబట్టి ఏ విధమైన లబ్ధి చేయాలని ఆలోచన ఉన్నప్పుడు 100% ఇక్కడ ఈ నియోజకవర్గంలో ఉన్న గ్రామాలు ఉప్పాడ, అమీనాబాదు, మూలపేట, కోనపేట, అలాగే అక్కడ ఉన్న మరి ఇక్కడ ఏదైతే ఉన్నాయో మన తుని నియోజకవర్గంలో ఉన్న కొండగి మండలంలో ఉన్న ఆ గ్రామాలన్నింటినీ కూడా కలిసికట్టుగా అందరికీ ఉపయోగపడే విధంగా ఒక ఫార్ములా తీసుకొచ్చి చేయవలసిన బాధ్యత ఇద్దరు కంపెనీలో ఉందని చెప్పి తెలియజేస్తాం. అనకాపల్లి గౌరపాలెం గంగిరేవి చెట్టు దగ్గర శ్రీ గంగపర దేశమ్మ భవానీ భక్తులు ఆధ్వర్యంలో శ్రీ కనకదుర్గ అమ్మవారి 30వ చండీ యోగ మహోత్సవాల భాగంగా ఆశ్రమం వద్ద దుర్గమ్మహారతి పూజ గురు భవానీల్లో కాన్రేగుల శ్రీరామ్, మద్దాలు శ్రీను ఆధ్వర్యంలో దుర్గమ్మ హారతి పూజ అంగరంగ వైభవంగా నిర్వహించారు. పోలిమేర ఓంకార్ సుష్మశ్రీ దంపతులు చేతుల మీదుగా ఈ హారతి పూజ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో భవానీ భక్తులు ప్రజలు పాల్గొన్నారు.
ఓం నిత్యాయ నమః ఓం దుర్గాయ నమః ఓం శుభాయ నమః ఓం దుర్గాయ నమః ఓం చంద్రమస్తకాయ నమః ఓం దుర్గాయ నమః ఓం పార్వతీయ నమః ఓం చంద్రవరప్రదాయ నమః ఓం దుర్గాయ నమః ఓం కృష్ణాయ నమః ఓం దుర్గాయ నమః ఓం ఇంద్రాయ నమః ఓం దుర్గాయ నమః ఓం మహామాత కైలాసవాద పట్టి పిలిచిన నవదుర్గా ఐదవ పీఠంబున కూర్చున్న సంతోషమ్మ ఆరవ పీఠంబున కూర్చున్న గౌరమ్మ ఏడవ పీఠంబున కూర్చున్న నూకమ్మ ఎనిమిదవ పీఠంబున కూర్చున్న ఒకటవ పీఠంబున కూర్చున్న ఆరమ్మ రెండవ పీఠంబున కూర్చున్న లక్ష్మమ్మ మూడవ పీఠంబున కూర్చున్న భ్రమరమ్మ పార్లమెంట్లో ప్రధాని మోదీ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆసీనులయ్యే ముందు వరుసలో కూర్చునే అరుదైన అవకాశం శ్రీకాకుళం ఎంపీ కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడుకి దక్కడం పట్ల శ్రీకాకుళం వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్డీఏ పక్షాల నుంచి 6గురికి మాత్రమే మొదటి వరుసలో కూర్చునే అవకాశం ఉండగా అతి చిన్న వయసులోనే 36 ఏళ్లకే ఎర్రన్న తనయుడికి అవకాశం లభించడం భారతదేశ చరిత్రలో తెలుగు వారికి దక్కిన ఒక గౌరవమని కొనియాడారు. గతంలో దివంగత ఎర్రన్నాయుడు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా మొదటి వరుసలో కూర్చున్నారని రాష్ట్రం నుంచి పలువురు కేంద్ర మంత్రులుగా పనిచేసిన మొదటి వరుసలో కూర్చునే అవకాశం దక్కించుకున్నది ఈ తండ్రి కొడుకులే అన్నారు. సభాపతి ఓం బిర్లా మంగళవారం 18వ లోక్సభలో సభ్యులకు సీట్లు కేటాయించి అధికారిక ప్రకటన విడుదల చేయడం పట్ల వారు ఆనందం వ్యక్తం చేశారు. ఇందులో రామ్మోహన్ నాయుడుకి మొదటి వరుసలో కూర్చునే అవకాశం లభించిందని తెలియడంతో ఆయన అభినందించారు. పార్లమెంట్లో ఎర్రన్నాయుడు తర్వాత ఆంధ్రులకు దక్కిన అరుదైన గౌరవమని అభివర్ణించారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు గేదెల ఇందిరా ప్రసాదరావు. నేను డిగ్రీ కాలేజ్ లెక్చరర్గా రిటైర్ అయిన తర్వాతను అడ్వకేట్ని అయ్యాను.
ఆరోగ్యం కొరకు స్టార్ వాకర్స్ క్లబ్ పెట్టి వాకర్స్ ఇంటర్నేషనల్లో ఎఫిలియేషన్ చేసి వాకర్స్ ఇంటర్నేషనల్లో గవర్నర్ అయ్యారు. ముందుగా మా ఊరు మనవడు గౌరవనీయులు రామ్ మనోహర్ నాయుడు గారు చిన్నప్పటి నుంచి నాకు తెలుసు. ఎందువల్లంటే వాళ్ళ తాతగారు మా ఊరు కనుక, మరి వాళ్ళ నాన్నగారు మా ఊరు అల్లుడు. మరి వీరిద్దరూ శ్రీకాకుళం జిల్లాకి కాదు, మొత్తం 2 తెలుగు రాష్ట్రాలకి అద్భుతమైన సేవ చేస్తూ, వాళ్ళ నాన్న ఈయన కూడా అద్భుతమైన ఆంధ్రప్రదేశ్ సేవ చేస్తూ, దేశం మొత్తం మీద వారిద్దరూ ఈ తెలుగు రాష్ట్రాల ఖ్యాతి ఇనుమడించి చేశారు. కనుక వారికి నా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ, ధన్యవాదాలు తెలియజేస్తూ, నమస్కారం తెలియజేస్తాను. మరి రామ్ మనోహర్ నాయుడు గారు ఆయన చిన్న వయసులోనే ఎంపీ అయ్యి 12 సంవత్సరాల్లోనే ఆయన సెంట్రల్ మినిస్టర్ కూడా అవ్వడం అనేది అంత చిన్న వయసులో అది మన ఆంధ్రప్రదేశ్ ప్రజలకి అందరికీ అది గర్వకారణం. అటువంటి రామ్ మనోహర్ నాయుడు గారు ఇప్పుడు మొత్తం మినిస్టర్స్లో ఫ్రంట్ లైన్లో కూర్చునే అర్హత పొందుకున్నారు. ఎవరి దగ్గర? మన ప్రియతమ నాయకుడు మోడీ గారి దగ్గర. కనుక అతను మన రాష్ట్రానికే కాదు, మన జిల్లాకే కాదు, ఈవెన్ మా ఊరు కూడా గర్వకారణం. ఎందువలన అతను మా ఊరు మనవడు కనుక. అయితే ఇప్పుడు రామ్ మనోహర్ నాయుడు గారు చిన్నప్పటి నుంచి మంచి స్కూల్స్లోనూ చదువుతూ ఢిల్లీలోనే బీటెక్ చేసి వానల్లో ఎంబీఏ చేసి అద్భుతమైన నాలెడ్జ్ సంపాదించారు. ఇప్పుడు ఆయన పార్లమెంటులో ఒక ఎంపీగా, మొత్తం మన భారతదేశంలో 600 మంది ఎంపీలు ఉన్నారు మొత్తం. అందులో ఏ ఒక్కరైనా మా ఊరు మనవడు రామ్ మనోహర్ నాయుడు గారి లాగా 3 లాంగ్వేజెస్లో క్లుప్తంగా ఏషియనా పార్లమెంట్లో కానీ రాజ్యసభలో కానీ ప్రజెంట్ చేయగలరా? అది ఆయన మా ఒక్క రామ్ మనోహర్ నాయుడు గారికే అది దక్కింది. అటువంటి రామ్ మనోహర్ నాయుడు గారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి అద్భుతమైన సేవ చేయడానికి ముందుకెళ్తున్నారు. ఆయనకి మన అందరము మొత్తం తెలుగు ప్రజలు ఎక్కడున్నా సరే మన ఆశీర్వాదాలు, మన అభిమానం అనుకుంటే ఇంకా 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 పెద్ద లెవెల్కి ఎదగాలని దేవుడిని కూడా ప్రార్థిద్దాం. ఆయన ఆయువు, ఆరోగ్యము, ఐశ్వర్యము మంచిగా ఉంటే ఇంకా మన భారతదేశానికి అద్భుతమైన సేవ చేస్తాడని నేను గట్టిగా నమ్ముతున్నాను. థ్యాంక్ యూ. సరిపోద్దా? కాకినాడ జిల్లా ప్రతిపాడు ఏలేశ్వర నగర పంచాయతీ 3వ వార్డు కౌన్సిలర్ వైసీపీ యువనేత బదిరెడ్డి సతీష్ గోవింద్ బాబు జన్మదినం సందర్భంగా వివేకానంద సేవా సమితి అధ్యక్షులు మైరాల వై నాగేశ్వరరావు ఆధ్వర్యంలో అన్నదానం చేపట్టారు. ప్రతిపాడులో పాదాలమ్మ తల్లి ఆలయం వద్ద గల వృద్ధాశ్రమంలో సేవా సమితి సభ్యులు మైరాల నాగేశ్వరరావు, సారా శ్రీను చేతుల మీదుగా వృద్ధులకు అన్నదానం చేశారు. ఈ సందర్భంగా వృద్ధులు సేవా సమితి సభ్యులకు కృతజ్ఞతలు తెలుపుతూ ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న బదిరెడ్డి గోవింద ఆయుర ఆరోగ్యాలతో నిండు నూరేళ్లు జీవించాలని ఆశీర్వదించారు. వచ్చండి.
ఎన్టీఆర్ జిల్లా విజయవాడ మాచవరం శాతవాహన కాలేజీ గ్రౌండ్స్లో జరిగిన 20వ రాష్ట్ర స్థాయి కాంపౌండ్ ఆర్చరీ పోటీలను ఆయన ప్రారంభించారు. ముందుగా అంతర్జాతీయ కోచ్ చెరుకూరి లెనిన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా దోనపూడి మాట్లాడుతూ క్రీడల్లో రాజకీయాలు చేయడం మానుకోవాలని, క్రీడలను క్రీడలుగా గుర్తించాలని అన్నారు. దేశానికి రాష్ట్రానికి పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చి క్రీడలకు ప్రాముఖ్యత కల్పించి క్రీడాకారులను ప్రోత్సహించాలని కోరారు. ఎంతో వ్యయ ప్రయాసాలతో కూడిన ఆర్చరీ క్రీడను అభివృద్ధి చేసేందుకు ఎంతో మంది క్రీడాకారులను వెలికి తీసుకొచ్చిన ఓల్గా ఆర్చరీ అకాడమీకి ప్రభుత్వాలు ఆర్థిక సహాయం చేసి ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కృష్ణా జిల్లా ఆర్చరీ అసోసియేషన్ కోశాధికారి గొట్టిపాటి ప్రేమ్ కుమార్, జాతీయ ఆర్చరీ జడ్జ్ బొమ్మదేవర శ్రవణ్ కుమార్, టెక్నికల్ అఫీషియల్ వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. పోటీలు విజయవంతం కావాలని చెప్పి మన నగరానికి, దేశానికి, రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని చెప్పి క్రీడాకారుల్ని ఈ ప్రారంభ పోటీల సందర్భంగా అభినందిస్తూ, ముఖ్యంగా చెరుకూరి సత్యనారాయణ బహుశా మన దేశానికి, రాష్ట్రానికి ఆర్చరీని, విలువిద్యని, ఈ క్రీడను పరిచయం చేసినటువంటిది చెరుకూరి సత్యనారాయణ. అటువంటి చెరుకూరి సత్యనారాయణ ఇవాళ ప్రభుత్వాలు ఎన్ని మారినా కూడా వాగ్దానాలు చేస్తున్నాయి. మున్సిపల్ కౌన్సిల్లో రిజల్యూషన్ని పాస్ చేశాం. చెరుకూరి సత్యనారాయణ సేవలను పరిగణలోకి తీసుకొని ద్రోణాచార్య అవార్డునిచ్చి సత్కరించాలని చెప్పి ప్రభుత్వం ఆ విధంగా ఆర్చరీని గౌరవించాలని చెప్పేసి కూడా కోరాము. కాబట్టి ప్రభుత్వం ఆ వైపుగా చర్యలు తీసుకోవాలని చెప్పి మంచి నిర్ణయం తీసుకొని విజయవాడ నగరాన్ని గౌరవించాలని చెప్పేసి, తద్వారా క్రీడల్ని గౌరవించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. కాబట్టి క్రీడా రాజకీయాలకు స్వస్తి పలికి క్రీడా స్ఫూర్తిని పెంపొందించేటువంటి క్రీడ విలువిద్య, విజయవాడ నగరం, ఇంద్రకీలాద్రి పర్వతం, అర్జునుడు, గాంధీవం, పాశుపతాస్త్రం ఎంతో చరిత్ర ఉన్నటువంటి నగరంలో ఇవాళ స్టేట్ లెవెల్ కాంపౌండ్ ఆర్చరీ పోటీలు జరగటం అత్యంత ముదావహం. కాబట్టి ఈ పోటీలు విజయవంతం కావాలని చెప్పి పిల్లల మంచి భవిష్యత్తుని, అలాగే విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్, కృష్ణా జిల్లా స్పోర్ట్స్ అథారిటీ, ఎన్టీఆర్ జిల్లా స్పోర్ట్స్ అథారిటీ, రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ వీరందరూ కూడా ఈ క్రీడకి ప్రోత్సాహానికి తగిన నిధులు కేటాయించాలని చెప్పేసి సందర్భంగా ఉత్తరాంధ్ర భక్తుల ఆరాధ్య దైవం విశాఖలోని శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి మార్గశిర మాసోత్సవాలకు సమయం ఆసన్నమైంది. అంగరంగ వైభవంగా జరగనున్న ఉత్సవాలకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. నెల రోజుల పాటు నిర్వహించే మార్గశిర మాసోత్సవాల సమయంలో లక్షలాది మంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రతి గురువారం అమ్మవారికి ప్రత్యేక పూజలు ఉంటాయని తెలిపారు. విశాఖ వాసులు అన్నదానం కూడా కుటుంబ సభ్యులకి శ్రీ అమ్మవారి ఆశీస్సు చాలా ఉంటామని కోరుతున్నామండి. అదేవిధంగా
దేవదర్శనం కూడా అన్నదాన విధానంగా వారికి కుటుంబ సభ్యులతో శ్రీ అమ్మవారి ఆశీస్సు చాలా మంచి కార్యక్రమం. ఈ కార్యక్రమంలో భక్తులు అందరూ పాల్గొంటున్నారు. చెప్పండి అమ్మా, చెప్పండి. ఒక రసీదు తీసుకోండి. ప్రతి ఒక్కరూ అన్నదానం రసీదు తీసుకోవాలి. చెప్పండి. అలాగే మూడో రోజు కదా ఇవాళ. ఓకే మేడం. అందరికీ నమస్కారం అండి. ఉత్తరాంధ్ర ప్రజల ఇలువెల్పు భక్తులందరికీ కొంగు బంగారం మా అమ్మవారు శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో మార్గశిర మాసోత్సవాలు మొన్న 2వ తారీఖు నుంచి మొదలైనాయి. ఇవాళ రేపు మొదటి గురువారం. ఈ రోజు రాత్రి 12 గంటల నుంచే అమ్మవారి దర్శనార్థం భక్తులు వేచి చూస్తారు. అది 70,000 మంది నుంచి 1,00,000 వరకు అని ఎక్స్పెక్టేషను. వారందరికీ క్యూ లైన్స్లో పంచిపెట్టడానికి, డిస్ట్రిబ్యూట్ చేయడానికి పాలు, మంచినీళ్ళు, బిస్కెట్స్ లాంటివి ఏర్పాటు చేసాం. టెంపరీ టాయిలెట్స్, పర్మనెంట్ షెడ్స్, పర్మనెంట్ క్యూ లైన్స్ ఇవన్నీ అరేంజ్ చేసాము. ఫ్రీ బస్సెస్ కూడా మెయిన్ ఇంపార్టెంట్ ప్లేసెస్ నుంచి దేవస్థానం వరకు తీసుకొస్తున్నారు. ఆర్టీసీ వాళ్ళ నుంచి తీసుకుని మేము ఫ్రీగా నడిపిస్తున్నాం. టోటల్ బందోబస్తుకి అయితే ల్యాండ్ ఆర్డర్ వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. ఆర్టీసీ వాళ్ళు, ట్రాఫిక్ వాళ్ళు కలిసి అవసరమైతే బస్సెస్ ట్రాఫిక్ డైవర్షన్కి కూడా డైనమిక్ మోడ్లో చేస్తామని చెప్పారు. కలెక్టర్ గారు కోఆర్డినేషన్ కమిటీ మీటింగ్ కండక్ట్ చేశారు. ఆల్ డిపార్ట్మెంట్స్ ఆర్ పార్టిసిపేటెడ్. వాళ్ళందరూ వాళ్ళ డిపార్ట్మెంట్ తరఫున సిద్ధంగా ఉన్నారు. కలెక్టర్ గారు కూడా దేవస్థానం విజిట్ చేశారు. కమిషనర్ ఆఫ్ పోలీసు విజిట్ చేశారు. వారందరూ ఏర్పాట్లతో సాటిస్ఫై అయ్యారు, బాగానే ఉన్నాయన్నారు. మేము కూడా ఎక్కడ అన్నదానం ఉంది, మా దగ్గర అన్నప్రసాద వితరణ ఉంది. ఆ రోజు వచ్చే తాకిడిని బట్టి ఇక్కడ జగన్నాథ స్వామి టెంపుల్ దగ్గర అన్నప్రసాదం వితరణ జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ, స్థానిక ఎమ్మెల్యే గారు కూడా విజిట్ చేశారు. మొత్తం అన్ని క్యూ లైన్స్, బందోబస్తు ఇవన్నీ కూడా చూశారు. వారు కూడా కొన్ని సూచనలు ఇచ్చారు. ఆ సూచనల వరకు చిన్న మార్పులు కూడా చేయటం జరిగింది. కాబట్టి భక్తులందరూ ఎటువంటి ఇబ్బందులు లేకుండా వచ్చి అమ్మవారి దర్శనం చేసుకుని ఆశీస్సులు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ప్రముఖులు వచ్చారండి. 2 రోజుల నుంచి వచ్చారు. 2 రోజుల నుంచి పెద్ద రష్ లేదు కాబట్టి వారిని మామూలుగానే తీసుకురావడం, దర్శనం చేయించడం జరిగింది. రేపు కొంచెం తాకిడి ఎక్కువగా ఉంటుంది కాబట్టి వారికి అక్కడ గోషా హాస్పిటల్ దగ్గర PRO ఆఫీస్ ఒకటి పెట్టారు. అది ఎవ్రీ ఇయర్ ఉంటుంది. అది అందరికీ నోటెడ్, అది అందరికీ తెలుస్తుంది. అక్కడి నుంచి మన వాళ్ళు ఇక్కడ ఒక మెయిన్ గేట్ నుంచే ప్రోటోకాల్ తీసుకొస్తారు. VIP మన ఎవరైనా లెటర్స్ వాళ్ళు ఇస్తే కూడా అక్కడ 100 రూపీస్ టికెట్ నుంచి వారిని 100 రూపీస్ టికెట్ తీసుకుంటున్నారు. వారిని అక్కడ కూడా వేరే స్పెషల్ క్యూ లైన్ ఉంది VIPs కోసం, అక్కడ పంపిస్తున్నారు. అలాగే పిల్లల కోసం, నడవలేని వారి కోసం. కాకినాడ సినిమా రోడ్ను ఆనుకొని ఉన్న ఆనంద్ భారతి ఆవరణ పరిశుభ్రంగా లేకపోవడంతో అనారోగ్యకరంగా ఉందని పౌర సంక్షేమ సంఘం పేర్కొంది. ఎండు చెత్తలు తరలించాల్సిన పారిశుధ్య వ్యర్థాలు, తాగిపడేసిన మద్యం సీసాలు, అంటించిన చెత్త, వృధా వ్యర్థాలు, ప్లాస్టిక్ తుక్కు పేరుకుపోయి ఉన్నాయన్నారు. వేదికపై కప్పు పూర్తిగా పాడైందన్నారు. ఆవరణ యావత్తు బల్లపరుపుగా లేకుండా గోతులతో, వ్యర్థాలతో నిండి ఉందన్నారు. జిమ్ పరికరాలు ఉన్న చోట పారిశుధ్య నిర్వహణ కరువైందన్నారు. పశువుల దొడ్డిగా తయారైందన్నారు. బయటి అపరిచిత వ్యక్తుల ప్రవేశంతో అసాంఘిక శక్తులకు షెల్టర్గా తయారవుతున్న దుస్థితి ఉందన్నారు. పచ్చదనంతో పర్యావరణం మేలు చేసే వృక్షాలు లేవన్నారు. నగరపాలక సంస్థ ప్రజారోగ్య విభాగం ప్రత్యేక శ్రద్ధ వహించి ఆనంద భారతి ఆవరణను పూర్తి స్థాయిగా పరిశుభ్రం చేయించాలని కోరారు. వేదిక పైకప్పు ఆనుకొని ఉన్న గదులు పునరుద్ధరణ చేయించి క్రీడా మైదానంగా, సాంస్కృతిక వేదికగా తీర్చిదిద్దే ప్రణాళికను సిటీ ఎమ్మెల్యే అమలు చేయించాలని పౌర సంఘం కన్వీనర్, సామాజికవేత్త దూసర్లపూడి రమణరాజు విజ్ఞప్తి చేశారు. సినిమా రోడ్డును ఆనుకుని ఉన్నటువంటి ఆనంద భారతి ఆవరణ అంతా కూడా
అపారశుద్ధ్యమైనటువంటి అవస్థలతోటి, ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి పారిశుద్ధ్య చెత్తలతోటి ఆ ఆవరణ అంతా కూడా చాలా కలుషితంగా ఉంది. ఒక క్రీడా మైదానంగా ఉండాల్సినటువంటి ఏ రకమైనటువంటి ఏర్పాట్లు అక్కడ లేవు. తాగి పడేసినటువంటి మద్యం సీసాలు, మరి అక్కడ ప్లాస్టిక్ వ్యర్థాలు, ఎండు కొమ్మలు, కాలంలో తీసినటువంటి చెత్తలు, తరలించాల్సినటువంటి అపారశుద్ధ్య వస్తువులన్నీ కూడా ఈ యొక్క ఆనంద భారతి గ్రౌండ్లోనే మొత్తం ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి. అట్లాగే ఆనంద భారతి యొక్క మైదానంలో ఉన్నటువంటి ఆ యొక్క డయాస్కు సంబంధించినటువంటి పై కప్పు కూడా పూర్తిగా పాడైపోయింది. మరి కాకినాడ నగరపాలక సంస్థ ప్రతిష్టాత్మకంగా ఆనంద భారతిని అభివృద్ధి చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ గ్రౌండ్లో ఎక్కడ కూడా పచ్చదనం కనిపించట్లేదు. మరి చక్కగా వేప చెట్లు నాటించేటువంటి కార్యక్రమం చేస్తే సౌకర్యంగా ఉంటుంది. అక్కడ క్రీడా పరికరాలు జిమ్ ఉన్నటువంటి ప్రాంతంలో అపారశుద్ధి చెత్త అంతా కూడా నిండిపోయి ఉంది. కాబట్టి నగరపాలక సంస్థ కార్యాలయం కూడా, అంటే సినిమా రోడ్డు ఆనుకున్నటువంటి కార్యాలయంలో కూడా ఇదే రకమైనటువంటి దుస్థితి ఉంది. ఊళ్ళో ఉన్న చెత్తలన్నీ కూడా తీసుకెళ్ళి, అదేవిధంగా ఫ్లెక్స్ తీసేసి అన్నీ కూడా అక్కడే వేసి అపారశుద్ధ్య వాతావరణంగా తయారు చేసిన వాతావరణం ఉంది. కాబట్టి ప్రజారోగ్య విభాగం వారు తక్షణమే కార్యాలయ ప్రాంగణం కానీ, అదేవిధంగా ఆనంద భారతి గ్రౌండ్ కానీ మరి అక్కడ ఉన్నటువంటి అపారశుద్ధ్యాన్ని పూర్తిగా తొలగించి క్రీడా మైదానం సౌకర్యాలు కల్పించాలి. ఇక్కడ విద్యుత్ దీపాలు వెలుగులు కల్పించాలి, మొక్కలు నాటించాలి, ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలని చెప్పి పౌర సంక్షేమ సంఘం నగరపాలక సంస్థను డిమాండ్ చేస్తోంది. పాఠశాలల అభివృద్ధికి విద్యార్థుల చైతన్యానికి 7వ తేదీన జగ్గంపేటలో అన్ని పాఠశాలల్లో జరిగే తల్లిదండ్రుల సమావేశానికి ప్రతి ఒక్కరూ హాజరు కావాలని పాటన్శెట్టి సూర్యచంద్ర పిలుపునిచ్చారు. అన్ని గ్రామాల్లో ఉన్న ప్రజాప్రతినిధులు, గ్రామాభివృద్ధిని కాంక్షించే గ్రామ పెద్దలు, పాఠశాలలో చదువుకున్న పూర్వ విద్యార్థుల తల్లిదండ్రులు తప్పనిసరిగా ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం 1:30 వరకు అన్ని పాఠశాలలో జరిగే తల్లిదండ్రుల సమావేశానికి హాజరై విద్యార్థులను చైతన్యపరచడంతో పాటు విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వ పరంగానూ దాతల సహకారంతోనూ సమస్య పరిష్కార దిశగా ఆలోచించడం, విద్యార్థుల ఉత్తీర్ణత శాతం పెరుగుదలకు, విద్యార్థుల క్రమశిక్షణకు, విద్యార్థులంతా పాఠశాలలో మధ్యాహ్న భోజనం చేసే విధంగాను 100% విద్యార్థుల హాజరు కోసం గ్రామంలో పరిసరాల పరిశుభ్రత, మొక్కల పెంపకం, విద్యార్థుల సమయపాలన మొదలగు అనేక పాఠశాల అభివృద్ధికి సంబంధించిన అంశాల మీద నూతన విద్యా కమిటీలను, ఉపాధ్యాయులను గౌరవిస్తూ సమావేశంలో చర్చించాల్సిన అవసరం ఉందని సూర్యచంద్ర తెలిపారు. పిల్లలందరూ గుడ్ మార్నింగ్, అందరూ బాగున్నారా? వెరీ గుడ్. 7వ తేదీ కార్యక్రమం గురించి మీకు అందరికీ చెప్పారు కదా? అందరికీ కార్యక్రమం ఉద్దేశం అర్థమైందా? ప్రభుత్వం చాలా మంచి కార్యక్రమం ఏర్పాటు చేసింది, మెగా పేరెంట్స్ డే. ఏమా, చాలా మంచి కార్యక్రమం. పిల్లలందరూ కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మన తల్లిదండ్రులు కానీ స్కూల్కి వస్తే మన మార్కుల గురించి కానీ ఏమైనా చెప్తే మళ్ళీ మనకి తల్లిదండ్రుల దగ్గర నుంచి ఇబ్బంది వస్తుందేమో అని ఎవ్వరూ కూడా భావించొద్దు. ఓకేనా తల్లి? పిల్లలు, పేరెంట్స్ మీటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, పాఠశాలలో ఉన్నటువంటి వసతులు ఏదైతే ఇక్కడ అన్ని వసతులు తల్లిదండ్రులు చూడాలి, ఇక్కడ భోజనం ఎలా ఉందనేది తల్లిదండ్రులు తెలియాలి. అదే రకంగా టీచర్స్ అందరూ కూడా పేరెంట్స్ కి పరిచయం అవ్వాలి అన్న ఉద్దేశంతో ఇక్కడ జరుగుతున్నటువంటి స్కూల్లో ఒకవేళ ఏమైనా చిన్న ఇబ్బందులు ఏమైనా ఉంటే పేరెంట్స్ ద్వారా టీచర్స్ కి తెలియాలి, టీచర్స్ ద్వారా పేరెంట్స్ కి తెలియాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దయచేసి పిల్లలందరూ కూడా తప్పకుండా ప్రతి పేరెంట్ ని కూడా, తల్లిని కానీ తండ్రిని కానీ తప్పకుండా తీసుకొచ్చే కార్యక్రమం ఆ రోజు చేయాలి. ఇప్పుడు మీరందరూ కూడా, మన తల్లిదండ్రులందరూ కూడా గుడికి వెళ్తారా? గుడికి వెళ్తారా? ప్రతి ఒక్కరూ కూడా హిందూ దేవాలయాలకో, చర్చిలకో, మసీదుకో మన ఇష్ట దైవాన్ని దర్శించుకోవడానికి మన దేవాలయానికి వెళ్తాం. అమ్మ పిల్లలందరూని మనం కూడా వెళ్తాం కదా. అదే రకంగా ఇది స్కూల్ ఒకటే కాదు, ఇది కూడా దేవాలయమే. ఈ దేవాలయం పేరేంటి? విద్యాలయం. ఏం పేరు? విద్యాలయం. మనం శివాలయానికి వెళ్తాం, వినాయకుడి గుడికి వెళ్తాం, చర్చికి వెళ్తాం, మసీద్కి వెళ్తాం. అన్ని దేవాలయాలకి ఎవరు ఇష్ట దైవాన్ని ప్రార్థించుకోవడానికి ఎలా వెళ్తామో అదే రకంగా ఇదే దేవాలయం విద్యాలయానికి కూడా
మన తల్లిదండ్రులు తీసుకుని రావాలి తప్పకుండా. ఓకేనా పిల్లలు? 370 మంది పిల్లలు ఉన్నారు అందరూని. 370 మంది తల్లిదండ్రులు రావాలి ఇక్కడికి. ప్రతి ఒక్కరు కూడా తల్లిని కానీ తండ్రిని కానీ తప్పకుండా తీసుకురండి. ఎందుకంటే ఇది మన బడి, మన ఊరు, మన బడి. తప్పకుండా ప్రతి ఒక్కరిని కూడా తీసుకురండి. ఎవరైతే పేరెంట్స్ని తీసుకురారో వాళ్ళ ఇంటికి అదే రోజు మధ్యాహ్నం నేను వస్తాను, అమ్మ మీరు ఎందుకు రాలేదని చెప్పేసి. ఓకేనా? తప్పకుండా మీరందరూ చెప్పండి. అదే రకంగా మన టీచర్స్ అందరికి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, ప్రతి క్లాస్ టీచరు కూడా ఆ పేరెంట్స్కి ఫోన్ చేయండి. ఫోన్ లేని వాళ్ళు ఎవరో లేరు, దయచేసి పిల్లల దగ్గర నెంబర్ తీసుకుని పిల్లలతో ఒక్కసారి మాట్లాడించి అమ్మ మా క్లాస్ టీచర్ గారు మాట్లాడతారని చెప్పేసి మీ ఫోన్ నుంచే ఇవాళ రేపు ఎల్లుండి ఇంకా టైం ఎలా ఉంది కాబట్టి 7వ తేదీ ప్రతి పేరెంట్కి కూడా టీచర్స్ దగ్గర నుంచి పిల్లల ద్వారా ఫోన్ వెళ్ళి ఆహ్వానిస్తే ఇంకా ఎక్కువ బాగా వస్తారనేది నా ఉద్దేశం. ఆ ప్రయత్నం కూడా చేయాలని చెప్పేసి కోరుతున్నాను నేను. పిల్లలందరూ కూడా ఆ రోజు వర్షం వచ్చినా ఎండ ఎక్కువ ఉన్నా ఏది ఏమైనా సరే పేరెంట్స్ మీటింగ్ 100% జరుగుద్ది. నేను కూడా పేరెంట్స్ మీటింగ్కి వస్తాను. అదే రకంగా మన గ్రామంలో ఉన్న పెద్దలందరూ కూడా వస్తారు. తప్పకుండా పేరెంట్స్ మీటింగ్ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాను. ఈ పేరెంట్స్ మీటింగ్ లో మీ యొక్క భవిష్యత్తు గురించి, మీ యొక్క తల్లిదండ్రులు మీకు ఏ రకంగా సహకారం చేయాలనే విషయాలు కూడా మాట్లాడడం జరుగుద్ది. ఇప్పుడు బయట ఇంకా చాలా మంది పిల్లలు ఉన్నారు గేట్ బయట, అవునా? ఇందులో వాళ్ళు కూడా కొంచెం మంది లేటుగా వస్తుంటారు. గేట్ బయట ఇంచుమించు ఒక 30 మంది పిల్లలు ఉన్నారు. ఆ పేరెంట్స్ బాధ్యత తీసుకుని అమ్మ 9 గంటల్లోపు వెళ్ళిపోవాలి స్కూల్కి అని చెప్పి 8 గంటలకి 8:30 కల్లా ఇంటి దగ్గర బయలుదేరేలాగా పేరెంట్స్ చెప్పాలి. అంటే వీళ్ళు ఏమంటారంటే మా అమ్మ టిఫిన్ సార్ ఇంకా వంగలేదండి తొందరగానే అందుకని లేట్ అయిందని చెప్పి అంటారు, లేకపోతే ఎక్కడికి వెళ్ళమన్నారంటారు. అంటే సమయ పాలన గురించి కూడా మనం పేరెంట్స్తో మాట్లాడతాం 7వ తేదీన. అంటే ఈ పేరెంట్స్ మీటింగ్ వల్ల మీ అందరికీ ఉపయోగం జరుగుద్ది. సమయపాలన గురించి మాట్లాడతాం. అదే రకంగా మీరు ఇంటి దగ్గర పుస్తకాలు తీసి చదువుకుంటూ ఉంటారు. అమ్మ నాన్న లేకపోతే నానమ్మ అమ్మమ్మ ఏం చేస్తారు, ఇంటి దగ్గర టీవీ వేసుకుని ఏ సీరియల్లో చూస్తూ ఉంటారు, సౌండ్ పెట్టుకుని మీరు చదువుతూ ఉంటారు. మీ బుర్రలోకి వెళ్తుందా ఇది? దాని గురించి కూడా మనం మాట్లాడతాం. అలాగే అనేక విషయాలు తల్లిదండ్రులకి అవగాహన కల్పించడం కోసం అన్ని విషయాలు, మీకు ఉన్న ఇబ్బందులు కానీ, పేరెంట్స్కి ఉన్న ఇబ్బందులు కానీ, టీచర్స్ చెప్పే సమస్యలు కానీ అన్నీ కూడా ఒక మంచి వాతావరణం జరుగుద్ది. అదే రకంగా ఇక్కడ పేరెంట్స్తో ఆటల పోటీలు కూడా ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. వచ్చిన పేరెంట్స్ అందరికి కూడా మధ్యాహ్న భోజనం కూడా ఇక్కడే ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. ప్రతిరోజు మీరు తినే భోజనం కూడా పేరెంట్స్ మనం కలిపి ఆ రోజు భోజనం చేద్దాం. ఓకేనా? ప్రతి ఒక్కరు తీసుకొస్తారా తల్లిదండ్రుల్ని? వెరీ గుడ్. తల్లిని కానీ తండ్రిని కానీ, అదే రకంగా ఎవరైనా అమ్మమ్మ ఇంటి దగ్గర నాన్నమ్మ ఇంటి దగ్గర చదువుకునే వాళ్ళు ఉంటారు, ఆ తల్లిదండ్రులు వేరే ఊర్లో ఉంటారు. అలాంటి వాళ్ళు మీ నానమ్మని కానీ తాతని కానీ అమ్మమ్మని కానీ ఎవరో ఒకరు తీసుకురావాలి. అంటే ఇతర గ్రామాల్లో ఉన్నవాళ్ళు, ఇక్కడ ఉన్న వాళ్ళు మాత్రం తప్పనిసరిగా తల్లి కానీ తండ్రి కానీ రావాలి. ఎవరైతే పేరెంట్స్ని తీసుకురారో వాళ్ళ ఇంటికి మాత్రం నేను ఆ రోజు సాయంత్రం వస్తాను, వచ్చి జస్ట్ కనిపించి వెళ్తాను. ఓకేనా? మీరు రావాలి కాబట్టి టీచర్స్ మేము వస్తాం. ఓకేనా? బాయ్ ఆల్ ఆఫ్ యూ. రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తూ చేస్తున్న ఆందోళనలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా మాలల భారీ బహిరంగ సభలో పాల్గొనాలని జిల్లా వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి పిలుపునిచ్చింది. బుధవారం రావులపాలెంలోని ఆదిలక్ష్మి నగర్లో గొల్లపల్లి డేవిడ్ అధ్యక్షతన జరిగిన జిల్లా కమిటీ సమావేశమైంది. ఈ సమావేశానికి జిల్లా కమిటీ కన్వీనర్లు ముఖ్య అతిథులుగా జంగ బాబురావు, ఇసుకపట్ల రఘుబాబు, ఎల్ లక్ష్మీపతి హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ దేశంలో రాష్ట్రంలో యథేచ్ఛగా రాజ్యాంగ ఉల్లంఘన జరుగుతోందని, ఇటీవల ఎస్సీ వర్గీకరణ విషయంలో ఇది తేటతెల్లమైందని, సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణ తీర్పు అసహ్యుతంగా వ్యవహరించిందని, 341 ఆర్టికల్ 2/3 వంతుల మెజారిటీతో పార్లమెంట్లో ఆపాదించి బిల్ పాస్ చేస్తే గాని జరగని వర్గీకరణ వ్యవస్థలను కేంద్ర ప్రభుత్వం తమ గుప్పెట్లో పెట్టుకుని రాజ్యాంగ ఉల్లంఘన చేసి తీర్పిచ్చి అన్నదమ్ములుగా ఉన్న మాలమాదిక మధ్య మరోసారి చిచ్చుపెట్టి మంట కాగుతున్నారని వారు దుయ్యబట్టారు. కార్యక్రమంలో కప్పల శ్రీధర్, వైవి కోడాల రాజు, గడ్డం శ్రీనివాస్, గడ్డం సురేష్, మోహన్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ జేబీలండి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముఖద్వారం అయినటువంటి రావులపాలెంలో
కొత్తపేట నియోజకవర్గ ముఖ్య దళిత నేతలు, ముఖ్యంగా మాల నేతలు మరియు అంబేద్కర్ జిల్లా వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి పెద్దలందరూ కూడా ఈరోజు ఇక్కడ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధాన అంశం ఏంటంటే వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితిలో భాగంగా రేపు 15వ తారీఖున గుంటూరులో మన భారీ ఎత్తున ఆంధ్రప్రదేశ్ మొత్తానికి మాలలతో ఒక మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. అయితే దానికన్నా ముందర మేము ఈ అంబేద్కర్ జిల్లా 22 మండలాల మాలలతో ఒక 40-50 వేల మందితో ఒక మాలల సమారాధన ఏర్పాటు చేయడం జరిగింది. 14వ తారీఖుని అది డేట్ ప్రకటించాము. కాకపోతే మా రాష్ట్ర నాయకులు కానీ మా ప్రజాప్రతినిధులు కానీ అందరి యొక్క అభ్యర్థన మేరకు వాళ్ళు ఏం చెప్పారంటే 15వ తారీఖున మనం తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్లో జరిగేటువంటి ఈ మాలల మీటింగ్ సక్సెస్ చేయాలి కాబట్టి దానికి తగ్గట్టు జనాల్ని సమీకరణ చేయాలి కాబట్టి 14వ తారీఖున భోజనాలు పెట్టుకుని 15వ తారీఖున మీటింగ్కి వెళ్ళాలన్నప్పుడు కొంచెం ఇబ్బంది కలుగుతుంది వచ్చేవాళ్ళందరికీ. దాని దృష్ట్యా ఇది వాయిదా వేయమని కోరారు. అది సమంజసంగా ఉందని మేము పెద్దల ముఖ్యులందరూ కూడా అభిప్రాయపడి అది తర్వాత వాయిదా వేసి 15వ తారీఖున జరిగేటువంటి ఈ రాష్ట్ర స్థాయి మాలల మీటింగ్ ఏదైతే అక్కడ గుంటూరులో పెట్టారో దానికి 22 మండలాల నుంచి పెద్ద ఎత్తున వేలాది మందిని తరలించడానికి మేమంతా ఇక్కడ రూపకల్పన ప్రణాళిక తయారు చేశాము. దాని ప్రకారంగా ఆ రోజుని ప్రతి గ్రామంలోని కూడా పని పాటలన్నీ కూడా బంద్ చేసుకుని మాల అనేటువంటి ప్రతి వ్యక్తి, ప్రతి ప్రజాప్రతినిధి మనకు జరుగుతున్న జాతికి జరుగుతున్న అన్యాయం పట్ల, వివక్షత పట్ల అందరూ కూడా ఉద్యమాన్ని భుజాన్ని వేసుకోవాలనే ఉద్దేశంతో అందరినీ తరలించడానికి ఇక్కడ ప్రణాళిక తయారు చేసుకున్నాం. అందుకబట్టి రేపటి నుండి 22 మండలాలు తిరిగి 15వ తారీఖు జరిగేటువంటి కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున జయప్రదం చేయడానికి ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరం కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరి డేవిడ్ గారు కానీ, గొల్లపల్లి డేవిడ్ కానీ, జంగా బాబురావు గారు కానీ, లక్ష్మీవతి కానీ, కప్పల శేఖర్ కానీ, అదేవిధంగా వైవి గాని, ఇక మాస్టర్లందరూ కూడా అక్కడ గడ్డం సురేష్ బాబు గారు, తిరుపతి, అలాగే మోహన్, ఇక ఇవాళ ఉన్నటువంటి 22 మండలం ముఖ్య నేతలతో కూడా మేము డిస్కస్ చేసాం. ఇక్కడ నుండే డిస్కస్ చేసాం. వాళ్ళందరూ కూడా మేము తీసుకున్న నిర్ణయానికి సమ్మతి పలికారు. వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున రేపు 15వ తారీఖు జరిగేటువంటి కార్యక్రమానికి భారీ సంఖ్యలో జనాలు తరలించడానికి ప్రణాళిక తయారు చేసుకుంటాం. మేము కూడా 22 మండలాలు తిరిగి వాళ్ళు కూడా వచ్చేటట్టుగా మేము వాళ్ళని ప్రిపేర్ చేయడానికి సిద్ధపడున్నామని పత్రికా ముఖంగా యావత్ మంది ఈ అంబేద్కర్ జిల్లాలో ఉన్నటువంటి అందరూ మానవులకి తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. జై భీమ్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తాడేపల్లి పార్టీ కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ పోరుబాట కార్యాచరణ ప్రకటించిన మాజీ ముఖ్యమంత్రి. డిసెంబర్ 11వ తేదీన రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై ర్యాలీలు, కలెక్టర్లకు విజ్ఞాపన పత్రం సమర్పించాలన్న జగన్. రాష్ట్రంలో రైతులెవరూ దళారులను నమ్మి మోసపోవద్దు పిలుపునిచ్చిన పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల. రైతు పండించిన ప్రతి గింజ ప్రభుత్వం కొనుగోలు చేసి రైతు ఖాతాలో నగదు జమ చేస్తామని వెల్లడించిన మనోహర్. విశాఖ డైరీలో అవినీతి జరిగినట్లు ఆరోపణలున్న నేపథ్యంలో నిజాలు నిగ్గు తేలుస్తామన్న ఏపీ స్పీకర్ చింతకాయల. డైరీ అవినీతిపై విచారణకు గాను హౌస్ కమిటీ ఈ నెల 9న విశాఖ వస్తుందని స్పష్టం చేసిన అయ్యన పాత్రుడు. కార్లు అక్రమంగా తరలిస్తున్న సుమారు 10 లక్షలు విలువ చేసే 100 కేజీల గంజాయిని పట్టుకున్న అనకాపల్లి పోలీసులు. 3 వ్యక్తులు కలిగిన వెహికల్స్ తో పాటు సెల్ ఫోన్స్ స్వాధీనం చేసుకున్నామని వెల్లడించిన డీఎస్పీ శ్రావణి. ఇవి ఇప్పటివరకు నబర్చిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్.